హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. సో ఈరోజు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చినాను గైస్. చూడండి గైస్, ఎన్ఎస్ బయోలో విలేజ్. ఇప్పుడు ఒక బోర్ కొడుతుంది అనేసి అలా ఒక రౌండ్ వేసుకొని వద్దాము అనేసి వెళ్తున్నాము. ఇంకేం చేసేది గైస్, ఇక్కడ ఫోన్ అంతా యూజ్ చేయలేము. సిగ్నల్స్ అంతా బాగానే వస్తుంది, బట్ ఫోన్ యూజ్ చేసేదానికన్నా అట్లీస్ట్ కొంచెం జాగాలన్నా తిరిగితే ఏదైనా చూసినట్టుగా ఉంటుంది అనేసి అలాగే ఒక రౌండ్ వేసుకొని అలాగే వెళ్దాము అనేసి. ఇక్కడ చూడండి ఎట్లుందో వెదర్. బట్ ఇక్కడ మన తమిళనాడులో అయితే ఫుల్ ఎండ భయంకరంగా ఉంది గైస్. గాలే తోలుతాలే. ఈ షక్కి ఫుల్ బాయిల్ అయిపోతాను. ఇప్పుడు గాడిలో ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా జాకెట్ వేసుకుంటే ఎంత షక్ వస్తుందో, లైక్ స్వెట్ వస్తుందో అంత స్వెట్ వస్తుంది. ఇటు కూర్చుంటేనే అంత స్వెట్, గాలి ఎక్కువ వస్తలే. ఇట్లా వెళ్తా ఉంటే ఏమో పర్లేదు ఒక రేంజ్కి. ఏమో బ్రో అరితి బనానా ట్రీ పోతే పని అది తెలుగులో చెప్పేకి నోరు తిరుగుతాలే. రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. అరితి అంటున్నాను. విలేజ్ అయితే క్రేజీగా ఉంది గైస్. ఫుల్ తమిళే గైస్ ఇక్కడంతా. నేను తెలుగులో మాట్లాడితే నేను వింతగా చూస్తారు. తమిళ్ యాక్చువల్లీ నాకు వస్తుంది, బట్ అంత ప్రాపర్గా ఫ్లూయెంట్గా రాదు. మేనేజ్ చేస్తాను. అంటే వాళ్ళు మాట్లాడేదంతా ఫుల్ అర్థమవుతుంది. నేను మాట్లాడితే వాళ్ళకి కరెక్ట్గా అర్థం కాదు. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది అనేసి అలాగా రౌండ్ వేసుకొని వద్దాం విలేజ్ అంతా అనేసి వెళ్తున్నాము. ఇక్కడ ఏదో డ్యామ్ ఉందన్నమాట. సో అక్కడ వెళ్ళేసి కొంచెం ఆడ స్విమ్మింగ్ అలౌడ్ ఉంటే కొంచెం స్విమ్ చేసుకొనేసి దాని తర్వాత అలాగే ఏదో కొండ ఉందని చెప్పా. సో అంతా ఒక రౌండ్ వేసుకొని వద్దాము విలేజ్ అనేసి వెళ్తా ఉన్నాము. వెదర్ అయితే సూపర్గా ఉంది. బట్ ఇక్కడ ఏమంటే మనకి సౌండ్ హారన్స్ ఇవంతా వినపడదు, ఫుల్ పీస్గా ఉంటుంది. కానీ ఇక్కడ తమిళనాడులో జనాలు కూడా బాగానే ఉన్నారు గైస్. బాగా మాట్లాడిస్తారు. అర్థం కాకపోయినా అడుగుతారు. ఒకటికి 2 సార్లు అడిగేసి ఏం కావాలా చెప్పండి అట్లా ఇట్లా అనేసి. నైస్. మన ఎన్ఎస్ బాయల్ ఫ్యామిలీ అయితే సూపర్ అనుకోండి. ఫుల్ ఫన్ టైపే, మనకేం ప్రాబ్లమే లేదు. ఫుల్ నైట్ చికెన్ తెచ్చుకొని నేనే చికెన్ చేసిన. బట్ మీకు ఎవరికైనా నేను చికెన్ కుకింగ్ వీడియో కావాలంటే చెప్పండి. నేను చికెన్ ఎలా చేసినాను అది కూడా వ్లాగ్ చేస్తాను, ఎలా చేస్తాను అనేసి కూడా. నేను ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసేప్పుడు నేనే చికెన్ ఒక 2 kgs 3 kgs తెచ్చి చికెన్ ఫ్రై చేస్తాను. అలాగే కొన్ని ఐటమ్స్ చేస్తాను గైస్ అనుకుంటాను. ఇది చూడండి గైస్, ఇట్లాంటిదంతా మన పాత కాలంలో చూసినాం. ఎద్దులో ఇట్లా లోడ్ అంతా వేసుకొని పోయేది. ఇప్పుడంతా ఎక్కడ టెంపుల్లో ట్రాక్టర్లో వచ్చేసింది. చూడండి ఎద్దులు వేసుకొని పోయేది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసింది. ఇట్లా లోడ్ ఏమైనా వేసుకొని పోయేది. దాని లోపల అరటికాయలు వేసుకుంటా వెళ్తా ఉన్నారు ఆయన తాత. ఏమో ఊరు పండుగ అనుకుంటాను. ఫుల్ స్పీకర్లు వేసి చూడండి గైస్, బ్రిడ్జ్ ఈ పక్క నీళ్ళే. ఎండాకాలం కదా, ఫుల్ నీళ్ళంతా ఎండిపోయింది. కానీ ఇక్కడ అరటి తోటలే ఎక్కువ ఉంది. అరటి తోటలు మళ్ళీ అలాగే కొబ్బరి తోటలు కూడా ఎక్కువ. ఇంకేది మామిడి తోటలు కూడా అంతగా ఏం కనపడిస్తలే. బట్ వైబ్స్ అయితే సూపర్గా ఉంది గైస్ విలేజ్లో. ఫుల్ లెఫ్ట్ సైడ్ చూసిన అరటి ఇది చెప్పాకే వస్తారు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? అది టంగు కరెక్ట్గా తిరుగుతలేదు గైస్, ఏం చేద్దాం. ఏ బ్రో, కాచా ఇస్ ఇంపార్టెంట్ బ్రో. కాచా కానే కావాలా? అదే తెలుసురా, వాడ వెళ్తా ఉన్నాం కదా గైస్. 2 షాప్ క్లోజ్ అయింది, ఏం చేసేది? డ్రెస్ తీసుకున్నాం. డ్రెస్ అయితే ఎత్తుకొచ్చినాము, ఇన్నర్ వేర్ తీసుకోరాలే. ఇప్పుడు ఏం చేసేది? ఎక్కడ చూసినా షాప్లే లేదు. వెళ్ళి తీసుకొనేసి ఒకే కలర్ తీసుకుంటాం. ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఫ్రెండ్షిప్ కాస్ట్లీ ఫ్రెండ్షిప్. ఒక 6 kilometers అట్లా వస్తుంది అన్నాడు. సో ఆ డ్యామ్ దగ్గర పోయేసి అక్కడేమైనా అల్లో ఉంటే స్విమ్మింగ్ చేసుకొని దాని తర్వాత వచ్చేసి టిఫిన్ చేయాలి గైస్. ఇప్పుడే కడుపు పరుస్తుంది. సో తినేసి వెళ్తే బాగుండు, లైక్ వామిటింగ్ వచ్చేస్తుంది అనేసి స్విమ్మింగ్ చేసుకునేసి వెళ్దాం అనుకున్నాము. కొండ సూపర్గా ఉంది. ఇట్లాంటి విలేజ్ రోడ్లో తోలితే బట్ వైబ్సే వేరే. ఎవరు ఇది? ఏం డ్యామ్? కుప్పన్నంత డ్యామా? అదే పేరు రా, కుప్పన్నంతం డ్యాము. ఓకే, కుప్పనంత డ్యామ్. ఓ
ఎట్లా డ్యామ్ అంటువి ఏమి వెళ్ళాడా ఇన్సైడ్ అలా ఇరಲ್ಲ ಅಷ್ಟೇ. డ్యామ్ అయితే ఉంది ఇప్పుడు ఎట్లా స్విమ్మింగ్ చేసేది ఎట్లా స్విమ్మింగ్ ఈడు కదరా మనం ముందు వెళ్ళాలా. ఓకే ఓకే పండగ డ్యామ్ ఇది క్లోజ్ చేసినారు అలో లేదు అట్లా. అమ్మా నీళ్ళు తక్కువ అయిపోయింది గైస్. డ్యామ్కి అయితే అలో లేదనమాట. సో ముందరికి వెళ్దాం. ముందర వెళ్ళేసి ఆడాడ ఉందంట ఫాల్స్, అక్కడ పోయేసి స్విమ్మింగ్ చేద్దాం. చెప్పు పోతే పని. ఏమి టెంపుల్ ఏం దేవుడు అది? టెంపుల్ వచ్చి ఇది మారియమ్మ టెంపుల్ అని ఏమో మాట ఉంది. ఈడ వచ్చేసి ఫేమస్ ఏమంటే ఈడ నీళ్ళు ఉంది చూడు. ఓకే ఈ నీళ్ళు వచ్చేసి యాడ్ నుంచి వస్తుందని ఎవరికైనా చెప్పేకలేదు. అంటే వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు ఈ నీళ్ళు యాడ్ నుంచి వస్తుందని ఫుల్ వెళ్ళారు. కానీ డ్రోన్ కూడా పంపించినారు. ఏమి ఇప్పటి వరకు ఐడియానే లేవు ఈ నీళ్ళు యాడ్ నుంచి వస్తుందని. యాడ్ నుంచి వస్తుంది ఐడియా ఎప్పుడైనా కానీ అంటే ఈ నీళ్ళు మాత్రం ఎప్పుడు తప్పదు. నీళ్ళు వస్తూనే ఉంటది ఏ టైం అయినా కానీ. ఇక్కడ సమ్మర్ టైం అని కానీ ఏ టైం అయినా కానీ ఈ ఫుల్ నీళ్ళు వస్తూనే ఉంటది. ఓకే ఓకే పర్లే. మీ ఊరు గురించి నువ్వైనా తెలుసుకున్నావు కొంచెం. రా ఇటు సైడ్ నుంచి వెళ్దాం. వాళ్ళిద్దరు రాలేదు కదా. రా మనం వెళ్తా ఉందాం వస్తారు. గైస్ చూడండి గైస్ చేపలు ఉంటుందా? చేపలు ఉంది కదా అటు చూడు. కమాన్ చూడండి గైస్ ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళేసి కొంచెం స్విమ్మింగ్ చేసుకొని మళ్ళీ వెళ్దాం. ఫుల్ జాలీ జాలీ అంతా జాలీ. ఏ దున్న సైడ్కి రారా పంది. నీ నుంచి చేపలు పోయేటిస్తుంది నీళ్లు గలీ చేపెడిస్తుంది. ఏ కెమెరా ఉందిరా కెమెరా బ్యాగ్ అది. అవునవును పోతే పోయింది కాదు మళ్ళీ దానికి పెట్టాల్సి వస్తుంది. బాగుంది గైస్. ఓహో జిల్లనుంది. ఇట్లే పోవాలనా? ఓ గైస్ గైస్ చేప. పట్టరా పట్టరా పట్టరా. ఓ చేపలు పడతామారా? షేడ్ తీపి కాదురా షేడ్ తీ. నీ వచ్చి అయ్యో షేట్ జారుతా ఉంది. ఉండరా బట్ కెమెరా వేరే వేసుకున్నాను. ఎక్కడరా కొట్టేది? ఏం కూర్చొని బాత్ టబ్లో చేస్తారు అట్లానే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? జారినాను జారి పడినా. ఫ్లో లెవెల్ ఫ్లో ఉంది చూడండి. ఫుల్ జాలీ జాలీ అచ్చా. బాగుండే గైస్ ఫుల్ ఆన్ ಮಾಡಿದೀನು గైస్. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాము. వెళ్ళేసి టిఫిన్ చేసిండారు. టిఫిన్ తినేసి కొంచెంసేపు రెస్ట్ చేసుకొని మళ్ళా ఈవినింగ్ వచ్చేసి ఏదో కొండ ఉందంట ఇక్కడ, దానికి కూడా వెళ్దాము. సో ఈరోజు ఫుల్ విలేజ్ వైబ్సే అనుకోండి గైస్. మనమైతే పొద్దున్నే స్విమ్మింగ్కి వెళ్ళినాము. స్విమ్మింగ్ అంతా ముగించుకొని వచ్చేసి టిఫిన్ చేసేసి పడుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు లేసి మళ్ళాగా పడుకున్నాము. మళ్ళీ 4 o'clock లేచినాము గైస్. ఇప్పుడు లేసి ఇది దగ్గరలో కొండ ఉంది బాగుంటుంది వెళ్ళి చూద్దాం రా అన్నారు. చూడండి గైస్ వ్యూ. ఓయ్యో వ్యూ పాయింట్ చూడండి. డెడ్ సైడ్ చూసినా విలేజే కనపడుస్తుంది. ఫుల్ అగ్రికల్చరే. విలేజ్ సైడ్ అంతా వస్తేనే ఇదే గైస్ ఫుల్ గ్రీనరీనే ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ బస్సు కూడా పోతుందంట. లైక్ బస్ పోతుంది కానీ టైమింగ్స్ లైక్ మనకి ఇప్పుడు నందిహిల్స్లో ఎట్లా వస్తుంది అట్లా ఇక్కడ వెళ్తుందంట. రోడ్స్ అంతా కూడా బాగానే ఉంది. ఇంకా టాప్ వ్యూకి పోయి చూద్దాము ఎట్లుంటుంది అనేది చూపిస్తాను. చూడండి ఫుల్ ఎట్టుపక్క నుంచి చూసినా విలేజే కనపడిస్తుంది. ఫుల్ గ్రీనరీ తోలేకి బాగుంది. బట్ ఏమంటే ఇక్కడ తమిళనాడులో కొంచెం ఎండలు ఎక్కువ, తట్టుకునేదానికి అయ్యేలేదు. షేడ్ తీసేసి పనుకున్నా కూడా స్వెట్ వస్తూనే ఉంది. ఫ్యాన్ వేసుకున్నాము అయినా కూడా స్వెట్ వస్తూనే ఉంది. ఆ లెవెల్కి ఎండ్ ఉంది ఇక్కడ.
గైస్ మన బాయ్స్ ఇంకా రాలేదు, వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకొని కిందే ఉండిపోయినారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మీ తమిళనాడులో ఏం ఫేమస్? పోతే పని అదనే చెప్పు, నీకు తెలియదా? నువ్వెందుకు రా వాళ్ళకి తమిళోడుగా ఉండవు? వాళ్ళు రాని గైస్, వాళ్ళు వచ్చినాకైతే వెళ్తాము. చూడండి ఎట్లుందో ఫుల్. కానీ ఎండ ఎక్కువ, అదే ప్రాబ్లం. ఫ్యాన్ వేసుకొని పడుకున్నా కూడా చెమట వస్తూనే ఉంది. ఒకవేళ అయితే సన్సెట్ చూసుకొని ఇక్కడ 1 అవర్ అట్లా వండుకొనేసి దాని తర్వాత వెళ్దాము. బోర్డు వేసినదేమో తమిళ్లో. ఆఫ్ రోడింగా ఈ నుంచి తమిళ్ వేసినారు, ఒక ముక్క రాదు. చూడండి గైస్, వ్యూ చూడండి ఎట్లొద్దు. వ్యూ పైన సన్ను కూడా చూడండి ఎట్లా చంపుతా ఉందో సన్ను. వ్యూ చూడండి, వేసుకున్నారు సిట్టింగ్. మందు బాబులం మేమే మందు బాబులం అనేసి ఆహాంగా వచ్చినారు. కొండపైన ఒక బీర్ వేసుకొని పోతారు. కానీ ఇక్కడంతా తాగేసి తోలితే అయిపోయే పని. ఆడు చూడండి, ఆడు కూర్చొని తాగుతూ ఉన్నారు. వాళ్ళు తాగేసి దిగేప్పుడు ఏమైనా హెచ్చు తక్కువ అయితే కింద పడితే డైరెక్ట్ బాక్సే. ఏదో ఉంది, ఏమన్నా ఇది అందులో ఫాక్స్ గీక్స్ ఎలా ఆడుకోరే. ఓ ఇటు నీళ్ళు వేరే పోతుంది. చిన్న గుడి. మన ఎన్ఎస్ బాయ్లు ఇంటికైతే వచ్చినాం కదా, సూపర్గానే చూసుకున్నారు. ఆంటీ కానీ అంకల్ కానీ ఏ దానికి తక్కువ చేయలే, బాగానే చూసుకున్నారు. నేను లాస్ట్లో అయితే వాళ్ళని చూపిస్తాను. బట్ నేను కొన్ని థింగ్స్ పర్సనల్గా పెట్టుకుందామనే ఉంటాను. ఒకవేళ వాళ్ళు కంఫర్టబుల్ ఉంటే, లైక్ నేను వీడియో చేసేది వాళ్ళు కంఫర్టబుల్ ఉంటే వాళ్ళని వీడియో చేసి మాట్లాడిపిస్తాను వెళ్ళే లోపల. చూద్దాం ఏమవుతుంది అనేసి. మనకు మీకు లాస్ట్లో చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాము. చూడండి రాష్ట్రం తమిళ్లో రాసినారు. మనం కరెక్ట్గా ఇంగ్లీష్ చదువుకొచ్చేలే, ఇంకా తమిళ్ ఏం చదువుతాము. సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి తీసుకోలే, అదొకటే ప్రాబ్లం. ఏదైనా సేఫ్టీ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు విలేజ్ ఉంది గైస్, ఇది విలేజా? ఓ మై గాడ్, ఇక్కడ ఎవర్రా ఉంటారు? కొండపైన విలేజ్ యాదరా ఇది. సో ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏమైనా అయితే ఇది హాస్పిటల్ ఉంది కదా, ఫెసిలిటీస్ ఉంది. ఈడే ఉందంతా. చూడ సెల్ ఫోన్ టవర్ ఇంత పెద్ద ఉంది. ఓకే, పైన మౌంటైన్ పైన ఉండదా? ఓకే ఓకే. వీళ్ళు సిటీకి రావాలంటే కిందకే రావాలా? వేరే ఏమంటే ఎక్స్ట్రా ఏదైనా కావాలంటే కిందకే రావాలా? నైస్. నేను యాక్చువల్లీ ఇది లైక్ నంది హిల్స్ తర ఉంటుంది అనుకున్నాను గైస్. చూడండి ఇక్కడ పైన ఒక చిన్న విలేజ్ ఉందన్నమాట. సెల్ ఫోన్ టవర్ అంతా ఉంది. సో వాళ్ళకి ఏమైనా వేరే థింగ్స్ ఏమైనా కావాలంటే కింద వెళ్ళి తీసుకుంటాడంట. నీడెడ్ థింగ్స్ అంతా ఇక్కడే దొరుకుతుంది అన్నాడు. చూడండి, నేను షాక్. నేనేమనుకున్నాను చెప్పండి. ఇక్కడ గుడి చూడండి గైస్, గుడి కూడా ఉంది, బాగుంది. ఇక్కడ విలేజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఇది వచ్చేసి 2-3 కొండలు పైన ఉండేదన్నమాట ఈ విలేజ్. నేను సీరియస్గా నాకైతే తెలియదు గైస్. ఇప్పుడు ఇటు చూసినాకే అనిపిస్తూ ఉంది ఇట్లు కూడా ఉంటారా అనేసి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఇది కొండపైన టాప్ వ్యూ ఉంటుంది, ఒక పోయి కూర్చుందాం అనుకుంటే ఇక్కడ చూడండి విలేజే ఉంది. ఎడ సేఫ్టీ అంతా ఉంటుంది, ఎడా హాస్పిటల్ అంతా ఆల్మోస్ట్ పైన ఒక టౌన్ ఉన్నట్లనే ఉంటుందండి. ఓకే ఓకే గైస్, చూడండి గైస్ కొండ పైన విలేజ్ எல்லாம் முன்னாடி வியூ இருக்குதா? அதே ஊர் மலை எதனா இருக்குதா? மலை வந்து இப்போ விட மாட்டாங்க. ಓಕೆ ಓಕೆ. ಏ ಯಾವ್ದೋ ಊರ ಹೆಸರು ನಿಮ್ದು? ಪರಮನಂದ. ಹಂಗಿಂದು ಬಂದೋ ಸುಮ್ಮ ಸುತ್ತನು ಬಂದೋ. అంకల్ నోడు మ్యారేజ్ అయిందా లేదని అడుగుతాను. వచ్చేసి అలో లేదనమాట, ఆల్రెడీ క్లోజ్ చేసినారంట. ఇంకా కొద్ది బిన్నే రావాలన్నారు. లైక్ ఇప్పుడు ఒక 3 o'clock 2 o'clock వస్తే అలో చేస్తారంట. 5 o'clock అయిపోయింది కదా, గేట్ అయితే క్లోజ్ చేసినారని చెప్పారు ఆ ఇంకల్. మీకు తమిళ్ ఎవరికి వచ్చి ఉంటుందో ఆ ఇంకల్ ఏం మాట్లాడినా అర్థమై ఉంటుంది. ఆ ఇంకల్ ఏమన్నారంటే ఇట్లా చెప్పాం, లైక్ నేను చెప్తా ఉన్ని అన్ని ఊర్లో తిరుగుతూ ఉంటాను, నేను వీడియోలు చేస్తూ ఉంటాను అంటే పెళ్ళయిందా అని అడిగాను ఫస్ట్.
లేదు అని అందుకే తిరుగుతున్నాము, దాని ముందు ఫుల్ జాలీగా తిరిగాయి అని మీకు కరెక్ట్గా వినపడిచ్చింటుందో తెలియదు అలా అని చెప్పా అంకల్. సో ఉండేది ఒకే లైఫ్ గైస్, ఇప్పుడు ఎంజాయ్ చేయబోతుంది ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి. సో ఇంకొక చూద్దాం ఎంతవరకు ఈ జర్నీ ఎక్కడి వరకు వెళ్ళి స్టాప్ చేస్తుందో చూద్దాము. నేనైతే నా వల్ల ఎంతవరకు నేను ట్రై చేస్తాను గివ్ అప్ ఇవ్వకుండా, ఎక్కడి వరకు వెళ్ళి అయితే స్టాప్ చేస్తుందో నాకు తెలియే, గో విత్ ఫ్లో అనుకొని వెళ్తూ ఉండేది. గుడి చూడండి గైస్ మూసిండారు, ఈ చెట్టు ఆల్మోస్ట్ ఒక 100 years అయినా ఉంటుంది అనుకుంటాను నేను. హే బ్రో, ఇది ఎప్పుడు పడిపోతుంది దీనికే తెలియదు. పదరా వద్దురా ఏం రాజేస్తున్నావు అనుకోండి. ఎన్ఎస్ బై విలేజ్ని అయితే కవర్ చేసేసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా రేపు అయితే మనం ఇంకో వ్లాగ్తో కలుసుకున్నాము. సో ఇంకా మన వీడియోని ఎవరు చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.